ఈ రోజు మనతో స్టూడియోలో యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఒక 30,000 శాలరీ ఉన్న వ్యక్తి, ఒక 3 నుంచి 6 కోట్లు ఎర్న్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎలా ఉంటాయి, సో ఇలాంటి చాలా విషయాలు మనం సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు ఒక 5 years ప్లాన్ పెట్టుకొని ఒక 5,000 రూపీస్ని ఒక ఎస్ఐపిలో అండ్ ఇంకొకరు ఆర్డీలో, ఈ రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఎలాంటి రిటర్న్స్ వస్తాయి? ఎస్ఐపి ఏమి ఇస్తుంది, ఆర్డీ ఎలా ఇస్తుంది? నివల్ గారు, ఫస్ట్ మనం దీంట్లో ఇంత 5,000 ఇన్వెస్ట్ చేస్తే, దీంట్లో 5,000 ఇన్వెస్ట్ చేస్తూ పోతే 5 సంవత్సరాలు ఎంత వస్తుంది అనే మాట్లాడుకునే ముందు మనం అసలు ఎస్ఐపి అనేది మనకి ప్రతి ఒక్కరికి తెలుసు అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తాను సార్. నేను ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే క్రమబద్ధంగా ప్రతి నెల ప్రతి వారం ఎంతో కొత్త అమౌంట్ అనుకుని కడుతూ వెళ్ళడం, ఒకటి సమయంలో ఒక కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవడం, రైట్? సో ఆర్డీ అనేది కూడా ఏంటంటే, ఇది జనరల్గా బ్యాంక్స్లో ఉంటాయి సార్, ఇది రికరింగ్ డిపాజిట్ అంటారు. ఆర్డీలో కూడా ఇలాగే ప్రతి నెల వేసుకుంటూ ఒక ఎంతో కార్పస్ అనేది ఎంతో అమౌంట్ కావాలనుకునేటప్పుడు ఇన్వెస్ట్ చేయడం. కాబట్టి ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం సార్, దీనికి దానికి డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ మనం చూడవలసింది ఏంటంటే, ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు దేంట్లో మనకి బెటర్ రిటర్న్స్ వస్తుంది అనేది చూసుకోవాలి, రైట్? ఈ రెండు చూసుకుంటే ఫస్ట్ బెటర్ రిటర్న్స్ వచ్చేది ఎస్ఐపిలో, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్స్లో బెటర్ రిటర్న్స్ అనేది వస్తుంది. కాకపోతే ఇది గ్యారంటీడ్ కాదు, సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. బట్ ఆన్ అ లాంగర్ రన్ చూసుకుంటే 12 to 15% మనకు వస్తుంది. ఇప్పుడు ఆర్డీలో తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే 7%, ఆన్ అన్ యావరేజ్ తీసుకుంటే 7% అనేది ఫిక్స్డ్ రిటర్న్స్ అనేది ఉంటుంది, విచ్ ఈస్ గ్యారంటీడ్. ఇది పర్సంటేజ్ అనేది మళ్ళీ మారచ్చు, అండ్ గవర్నమెంట్ చేంజెస్ సర్టన్ థింగ్స్ ఇవి మారుతూ ఉంటుంటాయి. బట్ అంత రిటర్న్స్ అనేది 12 to 15% అనేది ఆర్డీకి ఉండదు, ఫిక్స్డ్ డిపాజిట్స్కి ఉండదు, ఆర్డీకి ఉండదు, దేనికి ఉండదు. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. ఒక ఇన్వెస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ రెండిట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారే అనుకోండి. ఎస్ఐపిలో ఒక 5,000, అంటే ఆయనకి రిస్క్ తీసుకోవడం ఇష్టమే, ఒక నాన్ రిస్కీ ప్రోడక్ట్లో కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుని 5,000 చేశారనుకున్నాం సార్. ఒక 5,000 సిప్లో ఇన్వెస్ట్ చేశారు, ఒక 5,000 ఆర్డీలో చేశారు. సో సిప్లో చేసేటప్పుడు 12% రిటర్న్స్ మనకి, రైట్? సో రిటర్న్స్ చేసేటప్పుడు ఈ 5,000 5 సంవత్సరాలకి ఇన్వెస్ట్ చేశారా అనుకోండి. అంటే ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 3 లక్షలు, రైట్? 3 లక్షలు. ఆయనకు వచ్చే మెచ్యూరిటీ వాల్యూ 12% రిటర్న్ చూసుకుంటే సార్ 4,06,000 5 సంవత్సరాలు. అంటే 3 లక్షల నుంచి 4 లక్షలు, అంటే 1,06,000 వస్తుంది దానికి, రైట్? సో ఆర్డీలో 5,000, అదే 5,000 వేస్తున్నారు, 5 years టెన్యూరు, ఇన్వెస్టెడ్ అమౌంట్ ఏమో 3 లక్షలు. సో ఆ 3 లక్షలు ఆయనకు వచ్చే మెచ్యూరిటీ వాల్యూ ఏమో 3.58, 3,58,000. అంటే అక్కడికి ఎంత తేడా సార్? ఆల్మోస్ట్ 40,000 వరకు తేడా, రైట్? సో అదే ఇప్పుడు బిగ్గర్ అమౌంట్ తీసుకుంటూ వెళ్ళాం అనుకోండి, మార్జిన్ చాలా ఎక్కువ అవుతుంది, రైట్? సో జనరల్గా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు 5 years చేయరు, 10 years, 15 years, 20 years. అంటే 25 yearsకి స్టార్ట్ చేస్తే వాళ్ళు 35 years చేస్తారు, 60 వరకు. లేకపోతే 30 years చేస్తే 30 years చేస్తారు, 40 yearsకి చేస్తే 20 years చేస్తారు. ఎక్కడ తీసుకున్నా సరే 15+ ఉంటుంది ప్లానింగ్, రైట్? సో ఎవరైతే ఈ డీటెయిల్స్ ఇదన్నీ తెలుస్తుందో సార్, ఈ డిఫరెన్స్ ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే ఒకవేళ ఎవరైతే ఆర్డీ వేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు పర్టికులర్గా మనకి రిటర్న్స్ ఎంత వస్తుంది, ఫ్యూచర్కి మనకి ఎంత అవసరం ఉంది, అవన్నీ చూసుకోవాలి సార్. మ్యూచువల్ ఫండ్స్లో మీకు బెటర్ రిటర్న్స్ వస్తాయి, ఎందుకంటే దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఈక్విటీస్ కొనుక్కోవచ్చు, కానీ ఈక్విటీస్ చాలా రిస్క్, అన్లెస్ అంటిల్ యూఆర్ ష్యూర్ ఆ స్టాక్ పెరుగుతుంది అనుకునేటప్పుడు మీరు కొనచ్చు. కానీ మీకు ఎప్పుడైతే తెలీదో ఈ మ్యూచువల్ ఫండ్ ఆప్షన్ అనేది, సిప్ అనేది చాలా బెటర్. ఎందుకంటే మీకు ఒక ప్లాన్ క్రియేట్ చేసేటప్పుడు ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో వస్తుంది. అంటే మీరు వేసిన ఒక 1,000 రూపాయలు కూడా 30 నుంచి 40, 50 కంపెనీల్లో పెడతారు ఆ ప్లాన్లో పెడితే, ఎస్ఐపి కట్టుకుంటే, రైట్? సో ఆల్వేస్ ఏ లేమెన్, అంటే ఎవరికైతే తెలీదో వాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్స్లో అనేది పెట్టుకుంటే వెల్త్ అనేది క్రియేట్ చేస్తుంది. ఆర్డీలో పెట్టుకుంటే మీకు ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది, 7%, ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయదు. ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేసినా 1% ఎక్స్ట్రా వస్తుంది, విచ్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ మన ఫ్యూచర్కి సరిపోదు, ఆ వెల్త్ క్రియేషన్ అనేది సరిపోదు. ఖర్చులు పెరిగిపోతుంటుంది, ఆ డబ్బులు వచ్చే 7% రిటర్న్స్ మనకి సరిపోదు. మన పిల్లలు, మన యంగ్ జనరేషన్స్ ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ వస్తారో అప్పటికి మనకి చాలా డబ్బులు కావాలి.
అవును సార్. ఈ ఆర్డీలో వేసుకుంటే ఈ 7.1%తో వీ కెనాట్ చదివించలేము, ఏమి చేయలేము, చాలా కష్టం అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే రిస్క్ ఎప్టైట్ చూసుకోవాలి, టైం చూసుకోవాలి, మళ్ళీ ఎంత అమౌంట్ మీరు వేయగలరో చూసుకోండి. ఎందుకంటే జనరల్గా ఏం చేస్తారో సార్, ఒక 50 లక్షలు వేసిన వాళ్ళు 5,000 వేస్తారు, ₹1,00,000 సంపాదించిన వాళ్ళు కూడా 5,000 వేస్తారు, 30,000 సంపాదించిన వాళ్ళు కూడా 5,000 వేస్తారు. వాళ్ళ ఎక్స్పెన్సెస్ చూసుకుని ఎంత ఇన్వెస్ట్ చేయగలరో చూసుకుని ఇలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఎస్ఐపి ఉంది, ఆర్డీ ఉంది, పీపీఎఫ్ ఉంది, ఎఫ్డీస్ ఉన్నాయి, అన్నీ చూసుకుని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. లంసమ్ ఉంటే ఈ ఎఫ్డీ గురించి మాట్లాడతాం, లేనప్పుడు క్రమబద్ధంగా మంత్లీ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ఎస్ఐపి కానీ, ఆర్డీ కానీ, రికరింగ్ డిపాజిట్స్ కానీ ప్లాన్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళాలి సార్. ఒక కార్పస్ క్రియేట్ చేయడానికి ఈ ఎగ్జాంపుల్ చూపిస్తే ఎవరికైనా వాళ్ళకి అర్థమవుతుంది ఈ దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి ఏంటనేది. సో దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ కార్పస్ అనేది క్రియేట్ చేసుకుని వెళ్ళాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.